ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ద్వారానే స్థిరమైన ప్రభుత్వం మనగలుగుతుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పదే పేర్కొంటూ ఇండియా కూటమి ద్వారా స్థిరమైన ప్రభుత్వం రాదని చెప్పి ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాక ఆ దిశగా ప్రజలు మద్దతు తెలపాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని భావిస్తాను. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వారిని అడిగి మరింత తెలుసు. సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందని భావించవచ్చు? స్థిరమైన ప్రభుత్వం కావాలంటే ఎన్డీఏ కూటమికే మద్దతు తెలపాలని చెప్పి పదే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని ఎలా పరిగణించాలండి? ఇప్పుడు 10 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది, ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ మోడీ ఆ చర్చలోకి ఎంటర్ కావడం లేదు. మోడీ గారు ఎక్కడ కానీ ధరల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, లేదా దేశ అభివృద్ధి గురించి కానీ, లేదా దేశంలో వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలు ఇవన్నీ కూడా వారు ఏ రకమైన అభివృద్ధి చెందారు వాటి గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఎంతసేపు అయిన ఆర్టికల్ 370 రామాలయము, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడము, వాళ్ళ మంగళసూత్రాలు పెంచుకొని మీకు ఇస్తారనడము, హిందువుల ఆస్తులు దోచుకొని వాళ్ళకి ఇస్తారని చెప్పడము, చివరికి వీళ్ళందరూ కూడా చొరబాటుదారుల ఓట్లతో గెలుస్తున్నారని దుష్ప్రచారం చేయడం చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్గా అయ్యా నేను 2014 ఎన్నికల్లో పలానా చెప్పాను, 2019 ఎన్నికల్లో పలానా చెప్పాను, చెప్పింది నేను ఈ వరకు చేశాను, దానిపైన మీరు మార్కులు వేయండి అని ఎక్కడ అడిగిన పాపన పోలే. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది అతను ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్, పక్కా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. నువ్వు చేసిండు నువ్వు ధైర్యంగా చెప్పుకో. కనీసం జగన్మోహన్ రెడ్డి చెప్తా అన్నాడు ఇక్కడ, నేను ఏదో మీ అకౌంట్ డబ్బులు వేసానన్నా చెప్తాను. నీవు ఎక్కడన్నా చెప్పావా? నీవు పలానా నేను ఈ దేశంలో నేను పలానా మంచి పనులు చేశా, రైతుల కోసం పలానా చేశా, మహిళల కోసం పలానా చేశా, లేదంటే పలానా ప్రాంతంలో పలానా ఇది చేశాం, కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చాం. ప్రభుత్వ రంగంలో ఒక్క ఇండస్ట్రీ పెట్టావా? ఎక్కడా పెట్టలే. రైతుల సమస్యలు పరిష్కారం చేయనందువల్ల వాళ్ళంతా వచ్చి సింగు బార్డర్లో సంవత్సర కాలం సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన పోరాటం చేశారు వాళ్ళు. అదేవిధంగా ధరలు తగ్గించావా? ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే 1 లీటర్ పెట్రోలు 73 రూపాయలు దొరికింది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా తగ్గిపోయినాయి. అయినా సరే 110 రూపాయలకు అమ్మిస్తూ ఉన్నావు. అంటే 400 సీట్లు పైచిలకు వస్తాయి ఎన్డీఏ కూటమికి అనేసి అంటున్నారు. దీన్ని ఎలా భావించాలి? అదే 400 సీట్లు ఎందుకు ఇవ్వాలో చెప్పు ఉంటున్నా. 400 సీట్లు గెలుస్తావు, మొత్తం 500 నీవే గెలుస్తావు, అది పక్కన పెట్టు. అంటే బీజేపీలో అభద్రతా భావం చోటు చేసుకున్న దానివల్ల ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావించవచ్చు. ఖచ్చితంగా అతను చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్లనే మతతత్వ అజెండా ముందుకు తెచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఆయన దిగిపోవాలని చెప్తున్నాం కాబట్టి నేను 2047 వరకు నేనే ఉంటా అని చెప్తున్నాడు. ఎందుకు? నీకు వయసు అయిపోయింది, దిగిపో అని చెప్తాను. నీవే చెప్పావు 75కి దిగిపోవాలని, మరి దిగిపో, ఇప్పుడు టైం అయిపోయింది నీకు. కాబట్టి ఏమంటే నీవు ఖచ్చితంగా నీవు చేసింది ఏమీ లేదు ఈ దేశానికి. పైగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు, మతాన్ని రెచ్చగొడుతూ ఉన్నావు. ఇది ఒక సెక్యులర్ స్టేట్. ఇది ప్రపంచంలో మనం తలెత్తుకొని తిరగాలంటే మనం అన్ని కులాలు మతాలు అందరూ ఉన్న దేశం ఇది. వివిధ భాషలు మాట్లాడే దేశము, ఒక సెక్యులర్ స్టేటు, ఒక డెమోక్రటిక్ స్టేటు. నువ్వు డెమోక్రసీని కూని చేసావు, ప్రజాస్వామ్యానికి పాతి పెడతా ఉన్నావు, ప్రత్యర్థులు తీసుకుని పోయి జైల్లో పెడతా ఉన్నావు, కేసులు పెడతా ఉన్నావు. కాబట్టే చెప్తా ఉన్నాను, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దె దిగాలి, బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. దానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు ఎన్డీఏ కూటమి ప్రధాన కారణం అని చెప్పేసి పదే వైసీపీ పేర్కొంటుంది. దీన్ని ఎలా భావించాలండి? ఒక ఎన్డీఏ కూటమే లేకపోతే వైసీపీనా అనేది పక్కన పెట్టు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది ఎవరు? నీవే చేశావు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఈ రాష్ట్రంలో ఇన్ని బదిలీలు ఎందుకు చేశారు? ఇవాళ ఇంతమంది ఎందుకు సస్పెండ్ అవుతూ ఉన్నారు? కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఓకే, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా ఎక్సెస్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి, తప్పేముంది, కేసులు పెడతా, చేయాల్సిందే. నువ్వు ఈవీఎం బలగొట్టినాడు పిన్నెల్లి రామకృష్ణాడు అన్నారు, కేసు పెట్టారు. ఇంకా వాళ్ళు కూడా పగలగొట్టిండు, వాళ్ళ మీద పెట్టు, తప్పేముంది. కాబట్టి ఏమంటే యాక్షన్ అందరి మీద ఉండాల్సిందే. నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. సార్, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగింది? ప్రధానంగా ఈ గొడవల్లో అంటే న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా జరగలేదని చెప్పి కొన్ని వర్గాలు పేర్కొంది. దీన్ని ఎలా భావించాలి? ఎన్నికలు ఎలా జరిగినాయంటే బై అండ్ లార్జ్ పీస్ఫుల్గా జరిగినాయని చెప్తాం. ఎందుకంటే రీపోలింగ్ పెద్దగా జరగలేదు.
కానీ ఈసారి ఎన్నికల్లో ప్రధానమైనది ఏమంటే ప్రధాన పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తూ ఉన్నారు. మొత్తం ప్రచారము, ఓట్లు, సీట్లు అన్నీ కూడా డబ్బుతోనే నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా డబ్బుతోనే నడిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం మనగలగా లేదు. ఓన్లీ డబ్బున్నోడే నిలబడగలడు, డబ్బున్నోడే ఓట్లు వేయించుకోగలడు, డబ్బున్నోడే ఎమ్మెల్యే అవుతాడు, డబ్బున్నోడే ఎంపీ అవుతాడు. ఇంకా మిగతా వాళ్ళ పని ఏమి? వాడు డబ్బు తీసుకుని ఓట్లు వేసేకి అది ప్రజాస్వామ్యమా? నువ్వేమి అమ్ముడు పోయే సరుగ్గా ఉంటాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే వాళ్ళు అత్యుత్తమ స్థానం ప్రజలది. ఇక్కడేముంది? వాడు డబ్బు తీసుకొని ఓటేసేవాడికే వానికి పరిమితం చేశాడు. వాడు చట్టసభకు పోయేకి లేదు కదా. కాబట్టి ఏమంటే దీన్ని మార్చాలి. అది ఈసీ తన విధానాన్ని అమలు చేయలేదని భావించవచ్చు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫెయిల్యూర్. వాళ్ళు దీన్ని ఒక అజెండాగానే చూడడం లేదు. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక బ్యానర్ కట్టింటే బ్యానర్ తీసేయని వస్తాడు. మురళి ఒక బ్యానర్ కడతాడు అనుకో, నీ బ్యానర్ తీసేయని వస్తాడు. ఊరేగం పెడతాడు అనుకో, నీకు 100 మందికే పర్మిషన్ ఇచ్చినప్పుడు 500 మంది తెచ్చావే అంటాడు. వాడి పని అదే అనుకుంటున్నాడు. వాడిప్పుడు అది చేయడం లే. డబ్బున్న వాడు డబ్బు పంపిణీ, డబ్బు ఇది దాంతో చేస్తూ ఉంటే దాన్ని జోలికి పోవు. ఎందుకు? ఎన్నికల కమిషన్లో ఎన్నికలు నిర్వహించాల్సిన వారే డబ్బుకు అమ్ముడుపోతూ ఉన్నారు. పక్కాగా డబ్బుకు అమ్ముడుపోతూ ఉన్నారు. దాని పర్యవసానమే జరుగుతూ ఉంది. అందుకోసం అంటే ఇది మారాలి. ధనస్వామ్యం నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మేధావులు, ఓటర్లు అందరూ ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ఉండదు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఎలక్షన్లో అవసరంలే, ఏలం వేస్తే సరిపోతుంది. పలానా అనంత తిరుపతి ఎమ్మెల్యే సీటు ఎవరు యొక్క ఏలానికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని చెప్పేసి సిపిఐ రామకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.